Sixth question. A 1.5 meters tall boy is standing at some distance from a 30 meters tall building. The angle of elevation from his eyes to the top of the building increases from 30 degrees to 60 degrees. As he walks towards the building, find the distance he walked towards the building. ఏంటి మరి ఏంటి, ఒక బాయ్ ఉన్నాడు, ఒక బిల్డింగ్. ఏం చేశాడు? బాయ్ హైట్ ఇచ్చాడు ఇక్కడ, అంతేనా? ఇప్పుడు ఏంటి, ఇక్కడ 2 హైట్స్ ఉన్నాయి కదా. సో యాక్చువల్గా నేను ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేద్దాం అనుకున్నా. డ్రా చేస్తే ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి కొంచెం ఇక్కడ అయితే ఈజీగా ఉంటుంది, అటు సైడ్ అయితే నేను అటు సైడ్ ఇటు తిరగడానికి ఇబ్బంది అని ఇక్కడ రాయిస్తున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడు, బిల్డింగ్ హైట్. సో దిస్ ఇస్ ద బిల్డింగ్, గ్రౌండ్, building is perpendicular, right? So even boy also perpendicular. Suppose boy height. What is the boy height? Suppose this is the boy height, 1.5 meters boy height. Next ఏం చేసాడు, ఐస్ ఇక్కడ ఉన్నాయి, బాయ్ ఐస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఓకేనా, ఇలా చూస్తున్నాడు బాయ్. ఎక్కడ చూస్తున్నాడు? ఇక్కడ ఉన్న బాయ్ 1.5 meters tall బాయ్ ఈజ్ స్టాండింగ్ అట్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇక్కడ 30 meters tall బిల్డింగ్. ఓకేనా? ఈ బిల్డింగ్కి బాయ్కి ఉన్న డిస్టెన్స్ ఎంతంట? డిస్టెన్స్ సమ్ డిస్టెన్స్లో ఉన్నాడు. అయితే ఈ 30 meters tall బిల్డింగ్ చూస్తున్నాడు. అంటే ఏంటి? దిస్ ఈజ్ ద 30 meters బిల్డింగ్. ఓకేనా? 30 meters tall బిల్డింగ్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిజ్ ఐస్. ఏ క్వశ్చన్లో ఇలా మెన్షన్ చేయలేదు ఫ్రమ్ హిజ్ ఐస్ అని. ఓకేనా? ఖచ్చితంగా ఇక్కడ ఐస్ నుంచి, ఎందుకు ఇక్కడ బాయ్ హైట్ అనేది మెన్షన్ చేశాడు. స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పినాం మనం, హైట్ ఇస్తేనే క్వశ్చన్లో మెన్షన్ చేస్తే దెన్ వీ హ్యావ్ టు టేక్ ద హైట్, వీ హ్యావ్ టు కన్సిడర్ దట్, అదర్వైజ్ వీ డోంట్ అనే ముందే చెప్పినాడు. ఓకేనా? సో ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఎందుకు? వై వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్, దే హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ద ప్రాబ్లం. అందుకే మీ బాయ్ హైట్ 1.5 అని తీసుకున్నాం. సరే, ఇక్కడ నుంచి ఏం చేశాడు? 30 meters టాల్ బిల్డింగ్ చూశాడు ఐస్ నుంచి, ఇక్కడ నుంచి చూశాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏంటి చూస్తే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అంతే కదా. ఇక్కడ అంటే ఏంటి, బిల్డింగ్ కంటే బాయ్ అనేది హైట్ తక్కువ, అందుకేంటి ఖచ్చితంగా ఏమవుతుంది? ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది ఫ్రమ్ హిజ్ ఐస్ టు ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 degrees to 60 degrees యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద బిల్డింగ్. అంటే ఏంటి, ఇక్కడ నుంచి చూసినప్పుడు 30 degrees, నెక్స్ట్ ఏం చేసినాడు? 60 degreesకి ఇంక్రీజ్ అయింది. ఎందుకు 60 degreesకి ఇంక్రీజ్ అయింది 30 to 60? ఎందుకంటే యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద బిల్డింగ్, బిల్డింగ్ వైపు నడుస్తాడు, బిల్డింగ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ చూసినప్పుడు అప్పుడు ఎంత ఉందంటే 60 degrees ఉంటుంది. దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద బిల్డింగ్. అంటే ఏంటి, ఎంత డిస్టెన్స్ అతను అంటే ఆ బాయ్ అనేది వాక్ చేస్తాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి, సో దిస్ ఇస్ ద ప్యారలల్ టు హారిజాంటల్ లైన్. ఓకే. సో దిస్ ఈస్ ద 30 degrees ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ బిల్డింగ్ ఇది చూస్తాడు. ఓకేనా? ఇది చూసినాడు. చూస్తే ఎక్కడ ఎంత ఉందంట? డిగ్రీస్ ఇంక్రీజ్ అయింది, యాంగిల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఏంటండి, 30 నుంచి 60కి ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఏంటి, మనకేం కావాలి? ఓకే, యాజ్ హీ వాక్స్, ఓకే, బిల్డింగ్. ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్డ్ టువర్డ్స్ ద బిల్డింగ్. టువర్డ్స్ ద బిల్డింగ్ అంటే ఇటు నుంచి ఇటు రావడం కదా. టువర్డ్స్ అని ఇక్కడ ఉన్నాను బాయ్ అనుకోండి, నేను ముందుకు అంటే ఏంటి, బిల్డింగ్ దగ్గరికి రావాలి అంటే ఇలా రావాలి, అంతే కదా. సో టువర్డ్స్ ద బిల్డింగ్ అంటే ఏంటి,
we have to find this distance. ఓకేనా రైట్ ఈ డిస్టెన్స్ ఏదో తెలియదు ఈ డిస్టెన్స్ ఏదో తెలియదు కదా సపోజ్ దిస్ ఈజ్ ఎక్స్ దిస్ ఈజ్ వై ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది ఇది ఎక్స్ ప్లస్ వై అవుతుంది అంటే ఏంటి ఇది కూడా ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై అదొకటే కదా మనకు కావాల్సింది రైట్ ఇప్పుడు చూద్దాం ఇదేమన్నాడు 30 degrees అని టోటల్గా ఓకే ఇక్కడ ఏంటి 1.5 ఉంది ఇప్పుడు సో దిస్ డిస్టెన్స్ ఆల్సో 1.5 meters అండ్ వాట్ అబౌట్ దిస్ ఇది టోటల్గా 30 ఓకేనా ఇది కొంచెం ఏమవుతున్నప్పుడు 30 minus 1.5 కదా 30 minus 1.5 ఎంత వస్తుందమ్మా 28.5 meters అయింది ఈ డిస్టెన్స్ సపోజ్ అంటే ఏది ఐ గివ్ ద నేమ్స్ ఏ బి సి డి ఈ ఇప్పుడు చూడండి ఏడి డిస్టెన్స్ ఏంటి 30 degrees 30 meters మరి ఏఈ ఏమొస్తుంది టోటల్ నుంచి ఈ 1.5 అంటే ఏంటి బాయ్ హైట్ని బాయ్ ఓకేనా హైట్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఈ ఏఈ అనేది వస్తుంది అందుకే ఏమి 30 minus 1.5 ఈక్వల్స్ టు 28.5 meters అని ఓకేనా రైట్ ఇప్పుడు ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ రాసేస్తాం చూడండి బీసీ ఈజ్ ఏ టాల్ బై ఓకేనా హైట్ ఆఫ్ ద టాల్ బై height of the tall by ఎంతమా 1.5 meters నెక్స్ట్ ఇంకేంటి ఇక్కడ ఏడి వాట్ ఈస్ ద బిల్డింగ్ ఏడి ఈజ్ ఏ బిల్డింగ్ ఏడి ఈజ్ ఏ బిల్డింగ్ ఏడి ఈజ్ ఏ బిల్డింగ్ నెక్స్ట్ బిల్డింగ్ అంటే ఏమి హైట్ ఆఫ్ ద బిల్డింగ్ height of the building what is that equals to 30 meters నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఏమున్నాయని రాసిస్తాము మనం ఏమనుకున్నాము ఇప్పుడు చూడండి బీసీ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఈడి ఈక్వల్స్ టు వాట్ ఈస్ దట్ 1.5 meters మనకేం కావాలి ఏఈ కావాలి ఏఈ ఈక్వల్స్ టు ఏమిటి ఇక్కడ ఏఈ కావాలి ఏడీలో నుంచి ఈడీ సబ్ట్రాక్ట్ చేయాలి ఏఈ ఈక్వల్స్ టు ఏడి మైనస్ ఈడి ఈక్వల్స్ టు ఎంత మరి ఏడి ఈజ్ 30 మైనస్ ఈడి మీన్స్ 1.5 that equals to 28.5 meters అంతే కదా నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి మనకు యాంగిల్స్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఈ దీన్ని ఎఫ్ అంటారు ఎఫ్ బిఎఫ్ ఈక్వల్స్ టు వై బిఎఫ్ ఈక్వల్స్ టు వై మీటర్స్ నెక్స్ట్ ఎఫ్ఈ ఈక్వల్స్ టు FE equals to x meters. What about BE? BE equals to BF plus FE. Together, BF plus FE. That equals to this is y plus x. This is BE. Okay? Angles. Angle ABE equals to 30 degrees ABE 30 degrees next ఇంకోటి ఏంటి యాంగిల్ AFE యాంగిల్ AFE సో కంపారిజన్ ఈజీగా ఉండడం కోసం అలా ఇప్పుడు చూడండి ఏ ట్రయాంగిల్ మా ABE నేను వచ్చి ఇప్పుడు రిలేషన్ చూద్దాం మనకు తెలిసింది ఏంటి ఆపోజిట్
సో దిస్ ఇస్ ద ఆపోజిట్ కదా, ఎందుకు యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి సో దిస్ ఇస్ ద ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ దిస్ ఇస్ ద అడ్జసెంట్. దెన్ వీ కెన్ టేక్ ద tan. Tan 30 degrees equals to, what is the tan 30? Opposite by, what is that? Adjacent. Opposite ఏంటి? AE by adjacent is BE. Okay. Tan 30 1 by root 3 equals to, what is AE? 28.5 by, what is BE? BE x plus y or y plus x. You can take anyone. Okay na? So cross multiply. X plus y into 1, x plus y equals to 28.5 into root 3. Root 3 into 28.5. ఎలా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? x చూద్దాం. x ఈక్వల్స్ టు 28.5 రూట్ 3 మైనస్ y అవుతుంది. ఓకేనా? ఆర్హెచ్ఎస్ సైడ్ వస్తే మైనస్ y. నెక్స్ట్ ఇది చూద్దాం. ఈక్వల్స్ టు, వాట్ ఈస్ AFE ఈజ్ 60 degrees. 60 degrees. In triangle AFE. దీనికి రిలేషన్ ఏంటి? ఇదేంటి? ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్. దాని రిలేషన్ ఏంటి? tan 60 degrees equals to opposite AE by FE. AE by FE. Tan 60 value root 3 equals to, what is AE? AE, so 28.5 by FE. What is FE? This is x. Cross multiply. Root 3x equals to 28.5. So x equals to 28.5 by root 3. So this is equation 1 and this is equation 2. Okay, LHS side both are equal, so then RHS also equal. From 1 and 2. From 1 and 2 అంటే ఏంటి? 1 ఈక్వల్స్ టు 2. ఈక్వేషన్ 1 ఈక్వల్స్ టు ఈక్వేషన్ 2 కదా. సో 28.5 ఇంటూ రూట్ 3 మైనస్ y ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమమ్మా? 28.5 బై రూట్ 3 బై రూట్. క్రాస్ మల్టిప్లై అయ్యండి. రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అవుతుంది. 28.5 ఇంటూ 3 మైనస్ రూట్ 3 y ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమొస్తుంది? 28.5. దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి. రూట్ 3 y దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి. 28.5 ఇంటూ 3 మైనస్ 28.5. అంతేనా? దీన్ని ఎల్హెచ్ఎస్ సైడ్ చేస్తే మైనస్, ఈ మైనస్ ఉండేది ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకుంటే ప్లస్. నెక్స్ట్ ఇక్కడ 28.5 ఈజ్ కామన్. ఓకేనా? అప్పుడేమొస్తుంది? 3 మైనస్ ఇదంతా కామన్ కాబట్టి 1 ఈక్వల్స్ టు రూట్ 3 y. 28.5 ఇంటూ 3 మైనస్ 1 అంటే 2 ఈక్వల్స్ టు రూట్ 3 y. ఇప్పుడు ఏమొస్తుందమ్మా? 2 5 10, 2 8 16, 1 17, 2 2 4 1 5 ఈక్వల్స్ టు రూట్ 3 y. సో y ఈక్వల్స్ టు పాయింట్ కదా 57 బై రూట్ 3 అవుతుంది. డినామినేటర్లోకి వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్లో ఇటు సైడ్ వస్తే డినామినేటర్. దీన్ని ఇప్పుడు ఏం చేయొచ్చు మనము? దట్ ఈక్వల్స్ టు ఏమంటే దీన్ని రేషనలైజేషన్ చేస్తాం. 57 బై రూట్ 3 ఇంటూ రూట్ 3 బై రూట్ 3 ఏమొస్తుంది చెప్పండి మరి ఇప్పుడు? దట్ ఈక్వల్స్ టు ఏంటిది? 57 రూట్ 3 బై
root 3 into root 3, 3. 3 to cancellation, 3 ones 27, 3 nines. That equals to 90 root 3. What is this? This is the y. Y అంటే ఏంటి? Distance between boy and the building. Okay, అదే కదా. Distance he walked towards the building. Therefore, distance boy walked towards the building. Equals to 90 root 3 meters. 90 root 3 meters. This is the 6th question. Next one.